చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం పట్ల ఫైర్ డీజీ నాజిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన ద్వారం వద్ద మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతోనే మృతుల సంఖ్య పెరిగిందని అన్నారు. మొత్తం 11 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తెచ్చామని చెప్పారు. ప్రజలంతా అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన నాగిరెడ్డితో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. జరిగిన స్థలంలో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ ఫైర్ జరగడానికి గల కారణాలు ఏంటిది, అసలు ఏ సమయంలో జరిగింది? ఈ యొక్క కృష్ణా పర్ల్స్ షాప్ అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో 6:06 మధ్యలో ఫైర్ ఇన్సిడెంట్ అయింది. 6:16కి మనకు ఫైర్ కాల్ వచ్చింది. దాని తర్వాత 6:17కి మొగల్పురా ఫైర్ ఇంజిన్ ఇక్కడికి పంపించడం జరిగింది. సో దాంతో పాటే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఇంకొక 11 ఫైర్ ఇంజన్లను మనం ఇక్కడికి పంపించినాము. దాదాపు 70 మంది ఫైర్ మెన్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. రిస్క్ ఆపరేషన్ లో ఎంతమంది సేవ్ చేశారు? ఇది చాలా కంజెస్టెడ్ లొకాలిటీ ఒకటి, అదేవిధంగా ఈ బిల్డింగ్ లోకి యాక్సెస్ కూడా ఒకటే యాక్సెస్ ఉన్నది. సో దాంతో మన ఫైర్ మెన్, బ్రీతింగ్ ఆపరేటర్స్ ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని వెళ్ళిన తర్వాత కూడా 17 మంది అన్కాన్షియస్ కండిషన్లో ఐడెంటిఫై చేసి వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది. ఇంకొక 4 పైనుంచి రూఫ్ నుంచి బయటకి ఎస్కేప్ కావడం జరిగింది. మొన్న అఫ్జల్ గంజ్ లో వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, నేడు ఇవాళ జరిగింది. రెండు కూడా ఏంటంటే ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో జరిగింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? మనం ప్రికాషన్స్ తీసుకొని ఉన్నప్పుడు చాలా వరకు ప్రాణరక్షణ అయ్యేదానికి అవకాశం ఉంది. సో అఫ్జల్ గంజ్ ఏరియాలో అయింది ఈ మధ్యన, ఈరోజు ఇక్కడ అయింది. ఇదే టైంలో చంద్రాయనగుట్టలో కూడా G+3 బిల్డింగ్లో ఫైర్ ఇన్సిడెంట్ అయింది. అక్కడ 50 మందిని సేవ్ చేయడం జరిగింది. సో మనకి ఈ హైదరాబాద్లో ఏదైతే ఫైర్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయో వాటి నుంచి కాపాడడానికి సరిపడా సిబ్బంది, వాళ్ళకి ట్రైనింగ్ అన్నీ ఉన్నాయి. బట్ బిల్డింగ్ పరిస్థితి అనేది అక్కడ పోయిన తర్వాత ఫైర్లో బిల్డింగ్ పరిస్థితిని బట్టి మనం ఎంత కాపాడగలం అనేది తెలుస్తుంది. ఈ పర్టికులర్ బిల్డింగ్లో ఏంటంటే ఒకటే ఎంట్రన్స్ ఉన్నది. ఆ ఎంట్రన్స్ దగ్గరే మొత్తం మంటలు, షాపులు కాలటం అంతా జరిగింది. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ అనేది డిఫికల్ట్ అయింది. బట్ బై ది టైం ఫైర్ సిబ్బంది వెళ్లేసరికి కంప్లీట్గా అన్కాన్షియస్ అయి ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చేసేమో ఫైర్ సిబ్బంది యొక్క లోపం ఉంది, సరైన ఎక్విప్మెంట్స్ లేవు, దాని ద్వారానే వచ్చేసి ఇంతమంది చనిపోయారని చెప్పేసి అంటున్నారు. దానిపైన వచ్చేసి మన రాష్ట్రంలో దాదాపు 49 ఫైర్ ఇంజన్లు లాస్ట్ ఇయరే మనం కొనడం జరిగింది. దాంతోపాటే మీరు గమనిస్తే రోబోస్ కొన్నాము, తర్వాత ముందు ల్యాడర్స్ కూడా కొంటున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్లో మనం ఈ యొక్క ఇన్సిడెంట్స్ హ్యాండిల్ చేయడానికి సరిపడా ఎక్విప్మెంట్ ఉంది, మన సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఉంది. సో విల్ బి ఏబుల్ టు హ్యాండిల్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఇన్మేట్స్ ఏదైతే ఉందో వాళ్ళు కొంత ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్లీ మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు, లైక్ ఇట్లా మీరు ఇక్కడ చూశారు, తర్వాత అఫ్జల్ గంజ్లో చూశారు. సో కింద షాపింగ్ కానీ లేకపోతే ఏదైనా సామాన్ స్టోరేజ్ ఉన్నప్పుడు మంటలు స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అది కాకుండా స్మోక్ అలారమ్స్ కానీ తర్వాత ఈ ఫైర్ డిటెక్టర్స్ ఇట్లాంటివి పెట్టుకుంటే సో సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది అంటే ఇప్పటికే ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు చెప్తున్నారు, ఓన్లీ కంజెస్టెడ్ ఏరియాలో వ్యాపార సముదాయం ఉండేసి ఓన్లీ సింగిల్ వే ఉండడం వల్ల దాన్ని ఎగ్జిట్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. దాంతో పాటుగా వచ్చేసి ఎండాకాలంలో ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఎప్పటికప్పటికి అప్రమత్తం ఉండాలి, సేఫ్టీ ప్రికాషన్స్ వాడాలి. వాడినప్పుడు కూడా ఖచ్చితంగా కూడా ఇలాంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ నుంచి కూడా బయటపడే వీలు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.